మరొక అంశం చూద్దాం. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకి లోనవుతున్నారు. వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్ద పులి సంచరిస్తోందని స్థానికులు గుర్తించారు. ఆలుబాక బోధాపురం మిర్చి తోటకు వెళ్లే గోదావరి పాయలో పెద్ద పులి అడుగుజాడలు ఉండటంతో స్థానికులు భయపడ్డారు. రాత్రి సమయంలో పుచ్చకాయల తోట దగ్గర పులి అరుపులు విన్నామని రైతులు చెబుతున్నారు. ఈ ఉదయం ఫారెస్ట్ అధికారులకి రైతులు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద పులి అడుగుల్ని గుర్తించారు. పెద్ద పులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, పెద్దపులి సంచారం అంటే కామన్గా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అటు ఆదిలాబాదు అటవీ ప్రాంతంలో కూడా గ్రామస్తులు కావచ్చు, స్థానికులంతా భయాందోళన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక శివార్లో కూడా పెద్దపులి సంచరించినటువంటి నేపథ్యంలోనే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడతా ఉంది. వెంకటాపురం మండలం ఆలుబాక బోధాపురు శివారు ప్రాంతంలో మిర్చి తోటకు వెళ్ళినటువంటి గోదావరి పాయలో పెద్దపులి పాదముద్రలను స్థానికులు మొదటగా గుర్తించారు. నిన్న రాత్రి సమయంలో పుచ్చతోట దగ్గర నిద్రిస్తున్నటువంటి రైతు పెద్దపులి అరుపులు విన్నట్టు తెలుస్తుంది. అరుపులు విన్న తర్వాత ఇక్కడ పెద్దపులి సంచారం ఉన్నట్టు ఆయన గమనించిన తర్వాత ఈరోజు ఉదయం వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంకటాపురం ఫారెస్ట్ అధికారులంతా కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని పెద్దపులి పాదముద్రాలు ఎంత దూరం ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరు చూశారు, ఏ టైంకు అరుపులు వినిపించాడు కూడా పూర్తి వివరాలను అక్కడ నుండి స్థానికుల ద్వారా కావచ్చు, రైతుల ద్వారా తీసుకున్న తర్వాతనే ఆ పాదముద్రలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ పెద్దపులికి సంబంధించిన పాదముద్రలు అంటే కూడా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వెంకటాపురం మండలం ఆలుబాక బోధాపూరు గ్రామస్తుల వారంతా కూడా పెద్దపులి సంచరించిన భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాత అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి, తప్పకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. పెద్దపులి అడుగు జాడలు గనక గమనిస్తే, అడుగు పాదముద్రలకు సంబంధించిన గమనిస్తే మంగపేట చెంచుపల్లి గోదావరి వైపు వెళ్ళినట్టుగా ఫారెస్ట్ అధికారులు ఒక ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ములుగు జిల్లా వెంకటాపురం ఆలుబాక బోధాపూర్ గ్రామ శివారు ప్రాంత ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి జాడ దొరికే వరకు పెద్దపులి ఎక్కడుంది, ఎక్కడెక్కడ సంచారం కొనసాగిస్తుంది, ఎప్పుడు ఇటువైపు వచ్చింది, మళ్ళీ ఎటువైపు వెళ్ళిందంటే పూర్తిగా విషయాలు తెలిసే వరకు, పూర్తిగా పెద్దపులి జాడకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలిసే వరకు కూడా వెంకటాపురం సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు పశువు కాపర్లు కావచ్చు, ఎవరైతే గొర్రెలు కావచ్చు, మిగతా ఆవులు కావచ్చు, మిగతా కాపర్లు ఉంటారో వారంతా కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఒక్కరు ఉండకుండా కొంత భూమిగూడి చాలామంది ఉండేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించాలి. ఒక్కొక్కరుగా వెళితే ఒక్కొక్కరుగా అటువైపు బోధాపురం కావచ్చు, ఆలుబాక శివారు ప్రాంతానికి వెళితే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా సింగిల్కి వెళ్ళేటువంటి ఒక్కొక్కరుగా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు. పెద్దపులి సంచరిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వచ్చి ప్రజలందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్ వాతావరణం వచ్చి పెద్దపులి చాలా మందిని అక్కడ చంపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా పెద్దపులి భయం నుంచి బయటపడక ముందే మళ్ళీ ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కూడా పెద్దపులి సంచారంతో ప్రజలంతా కూడా స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే పెద్దపులి జాడను కనుక్కొని వెంకటాపురం ప్రజలంతా భయాందోళన చెందకుండా సజావుగా రెగ్యులర్గా ఎలా అయితే వ్యవసాయ పనులు కావచ్చు, రెగ్యులర్గా ఎటువంటి పనులు కొనసాగిస్తారో మళ్ళీ రైతులు కావచ్చు, కాపర్లంతా కూడా రెగ్యులర్గా అటవీ ప్రాంతాలకు కావచ్చు వారి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితులను తీసుకురావాలి. ఈ పులి జాడను వెంటనే గుర్తించాలంటూ కూడా స్థానికులు ఫారెస్ట్ అధికారులను వేడుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఎప్పటిలోగా వెంకటాపురం ఫారెస్ట్ అధికారులు ఈ పెద్దపులి జాడను కనుక్కుంటారు, పెద్దపులి ఎక్కడుంది, పెద్దపులి ఎటువైపు వెళుతుంది, ఎప్పుడు ఫారెస్ట్ అధికారులు పెద్దపులి జాడ కనుక్కుంటారనే ఒక భయాందోళన వాతావరణం అయితే వెంకటాపురం మండలంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.